నా సమయం అంతా నా సోదరులే తీసుకున్నారు కాబట్టి దానికి కూడా నేను సంతోషంగానే ఉన్నా. అయినప్పటికీ కూడా అత్యంత కీలకమైనటువంటి విషయం, ఈ ఆడబిడ్డలు ఎవరైతే విద్యార్థినులు వచ్చారో ఆ విద్యార్థినులు మీ అందరికి ఒక మాట చెప్తున్నారు. ఆ బిడ్డ గుర్తుపెట్టుకోరు, మనము రెడ్డోళ్ళ పిల్లల సోపతి ఎన్ని రోజులు చేసినా వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళే, మనమే. ఇలా 119 నియోజకవర్గాలుంటే అందులో రిజర్వ్డ్ పోను 88 కాన్స్టిట్యున్సీలు మిగిలితే 88లో 62 స్థానాలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళట మనకు రాజ్యాంగాన్ని అమలు చేస్తారట. ఆడబిడ్డలు మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్తుర్రా, మీ పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలని అడగాలి మనం. మీ రెడ్డిల పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలన్నా కళ్యాణ లక్ష్మి అని చెప్పాలి మనం. వాళ్ళు మనకు కళ్యాణ లక్ష్మి ఇస్తారట. మనకు 52% రిజర్వేషన్, నేను మొన్న మండల్లో చెప్పిన 52% రిజర్వేషన్ ఏడమలైందో తెలుసా? శ్మశాన వాటిక దగ్గర అమలైంది. మనకు శ్మశాన వాటిక దగ్గర 52% రైతు బీమా పైసలు బీసీ కులాలు తీసుకునే అని చెప్పడం అంటేనే 52% రిజర్వేషన్ మనని కాష్టాల గడకాడ అమలు చేసిరా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు నాగర్ కర్నూలు మొత్తం కూడా ఈడ కూర్చున్నంత మంది లేరు. వాళ్ళు ఇలా తెచ్చిన బియ్యం మొత్తం వాళ్ళ కాందానికంతా తినబెట్టొచ్చు. ఈడ పిడికేడు మంది లేనోడు ఇలా మనల్ని అనగదొక్కుతా ఉంటే, మన జాతులను మోసం చేస్తా ఉంటే, ఇవాళ మీ బిడ్డ మీ తీన్మార్ మల్లన్న పదవుల గురించి ఎప్పుడు ఆశించలే. గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్న ఒక ఆయన అంటాడు నన్ను, తీన్మార్ మల్లన్న నువ్వు మంచిగా మంత్రి పదవి తీసుకుంటే మంచిగుండుగా అంటే తీసుకుంటా, ఏమొస్తుందా అంటే మంచి పేరు వస్తుంది అంటాడు. తీన్మార్ మల్లన్న పేరు కంటే పెద్ద పేరా? అది తీన్మార్ మల్లన్న అనే పేరు కంటే పెద్ద పేరా? తీన్మార్ మల్లన్న చివరి రక్తం బొట్టు వరకు నా జాతుల కోసమే నా శ్రమను ఖర్చు పెడతా తప్ప మీకు ఎట్టి పరిస్థితిలో మీకు సేవ చేయను. ఇక మీరు 2028లో బీసీ ముఖ్యమంత్రిని గద్దె మీద కూర్చుండబెట్టి, అలాగే ఈ నాగర్ కర్నూలుకు బీసీ జెండాను ఎగరేసి బీసీ ఎమ్మెల్యేను చేసి చూపెడతా అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా బీసీ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ప్రమోషన్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. వాళ్ళకు డిఏలు ఆపుతావు, వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఆపుతావు, పిఆర్సీ లేదు. ఇవాళ ఏమీ లేకుండా మా బీసీ ఉద్యోగస్తులమంతా ఒక్కటైతా ఉన్నాం. వివిధ సంఘాలలో ఉండొచ్చు కాక ఇవాళ మా రక్తం బీసీ రక్తం. బీసీలంటే బిగ్ క్లాసు, బీసీలంటే బిగ్గెస్ట్ క్లాసు. మనం వెనుకబడిన తరగతులం కాదు, వాళ్ళు వెనుకబడిన తరగతులు. అందుకోసమే మనమందరం కూడా ఎక్కడ మనం కలిసినా, మన సంఘాలుగా ఎక్కడున్నా కూడా బీసీలుగా ఐక్యంగా ఉండి తీరాల్సిందే. మనం బీసీ బిడ్డరమే. మన మీద అనేకమైనటువంటి కుట్రలు చేస్తారు. ఇవాళ సాయంత్రం ఎంతమందికి ఫోన్ చేస్తారో మళ్ళీ 2-3 పోయినవటగా మీటింగు. పోయినా ఏంది అనాలే. ఏం లేదన్నా అంత మంచిగా అయిందనా అంటాడు. ఏందివా అంటే అందుకోసమే మీకోటి తెలియదా, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నేను పెట్టకపోతే కీలడకి వెళ్తురా, నేను తిరగకపోతే. గతంలో ఒక పార్టీని ఒక ఆయన సిట్టి రాసి పంపిండి. ఇప్పుడు మళ్ళా నీ ప్రాణానికి ముప్పు ఉండొచ్చు అని. నా ప్రాణానికి ముప్పు గప్పుడు ఉన్నప్పుడు నాకు ముప్పు తలపెట్టేటువంటి ఓడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో పరిగి కంపని కూడా గౌగలించుకున్నాయాల. ఈ బొంత పురుగులను ముద్దాడినాయాల. ఇవాళ బీసీలమంతా చైతన్యవంతమైన మా కుర్చీలను మేము తీసుకుంటాం, మా వేదికలను మేము ఎక్కుతాం. నేను ముందే చెప్పిన నిర్వాహకులకు, మన బిజినెపల్లి కాడికి నన్ను మీటింగ్ రమ్మని పిలిచారు మనోళ్ళు. పిలిస్తే పాంప్లెట్ చూస్తే రెడ్డిల పేరు ఉంది. నేను రానని చెప్పిన. నేను పంచాదే వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి నా పక్క పొండి కూర్చుంటే పెడతా అంటావేమో అన్న. ఈడ కూడా అదే చెప్తా ఉన్నా. బీసీ ఉపాధ్యాయులారా, బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులారా, బీసీ
నాయకులారా, ఎక్కడైతే మన వాళ్ళు ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకు అండగా నిలబడింది, వాళ్ళ ద్వారా భావజాల వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చాలా ఎక్కువ రాజకీయ విషయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను అవి మాట్లాడట్లేదు. మరో వేదిక నుంచి మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బరాబర్ మాట్లాడతా. ఇది పవిత్రమైనటువంటి కార్యస్థలం, ఇది పవిత్రమైనటువంటి సభ. ఇంత గొప్ప సభలో వాళ్ళ గురించి ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరెవరన్నా ఉంటే ఈ వీడియో ఈ విషయమో మనోళ్ళకి చెప్పురు. ఎందుకంటే రేపు పేపర్లలో వస్తుందని ఎంకులాడారు. ఏం రాదు, ఇది ఈ వార్త పేపర్లలో వస్తుంది అని అనుకునేరు పొరపాటున. ఏం రాదు, డైరెక్ట్ ఏమున్నా వాట్సాప్లో ఆన్నో ఇన్నో మా మీటింగ్ అయిందా అని చెప్పురి, షేర్ చేయరు. సరేనా? సరే, ఆ భారత రాజ్యాంగ పుస్తకాల కాపీలు తొందరగా ఇవ్వాలని నాకు పడ్డది. ఎందుకంటే ఆడబిడ్డలు చిన్నపిల్లలు ఉన్నారాడా, వాళ్ళు ఒక్క నిమిషం ఒక్కరు కూడా లేవకుండా కూర్చోరు సార్. ఆ నిర్వాహకులు మాత్రమే చూడండి. పోస్టర్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే, అటు ఇచ్చేయి. దగ్గరికి ఎవరు రాకూడదు, ఉన్న కాడికి తీసుకోరు చాలు.